హాయ్ గైస్, దిస్ ఇస్ రవితేజ డోలా. ఇంత ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి వెళ్తాను అనుకుంటున్నారా? కాశీపట్నం దగ్గర వ్యూ పాయింట్ చూడడానికి వెళ్తున్నాము. వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. సో అది మేము చూస్తూ మిమ్మల్ని చూపిద్దాం అనేసి మేము వెళ్తున్నాం. ఇంకెందుకు లేటు, వెళ్ళిపోదాం. చలో. నాకు నోటంటూ మాటలు రావట్లేదు. చలికి మామూలు చలి వేయట్లేదు అయితే, మామూలు భయం లేదు. ఈ తోవలకి అయితేనే ఎవరు వస్తారు కానీ అలా అయిపోతారు. నెక్స్ట్ టైం చస్తుంది బ్రో. అలా చల్ల గాలేసేస్తుంది. మీరు రావడం వల్ల ఏమో ఈ గర్రుడు తీసుకొచ్చాడు తెల్లరింటికి 3ంటికి. ఇప్పుడు టైము 5:30 అలా అవుద్ది. అరే ఈసారి నుంచి ఎండగా ఉన్నప్పుడు ఏదైనా ట్రిప్లకు కానీ లాంగ్ వీడియోస్ కానీ నన్ను పిల్లంటారా ప్లీజ్ అనుకో చెప్తున్నా బాబోయ్. దిస్ ఈజ్ రవితేజ డోలా. ఇప్పుడు చెప్పు, మాటలు రావట్లేదు. విజయనగరం అదే వీడియో కోసం రెండోసారి వచ్చాను ఫ్రెండ్స్. దోల తీరుతుంది. నేను వీడియో కోసం అని కాదు కానీ ఈ వ్యూ పాయింట్ చూద్దామని వచ్చాను. గట్టిగా దోల తీరిపోయింది, మరి రాను. లడ్డు కావాలన్నా పులిహోర కావాలన్నా ఇక్కడ ఉంటే వచ్చేయండి. కడుతున్నారా? ఇంకా కడుతున్నారు. కట్టక ముందే మనం చూడడానికి వచ్చేసాం కట్టక ఎలా ఉంటుందో. హాయ్ ఫ్రెండ్స్, మీకు గుడి చూపిస్తాను, వచ్చేయండి నాతో పాటు. ఇంకా కట్టలేదు కానీ తలైతే విపరీతంగా కాస్తుంది. మీరు రావాలనుకుంటే మార్నింగ్ ఎండకున్నప్పుడు రండి. బాగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళని తీసుకురండి. ఇక్కడ నుంచి ఎంత బాగా కనిపిస్తుందా? ఇంకొచ్చేస్తుంది బాబోయ్. ఈ దేవుడు ఏమో తర్వాత కానీ ఈ చలిలో అమ్మ సీతారాములు అనుకుంటారా? ఎంత బాగుంది బ్రో. అసలు ఫొటోస్ తీసుకుంటానా, ఫొటోస్ కానీ వీడియోస్ భలే ఉంది. అసలు ప్రసాదం పెట్టలేదా? అసలు నేను ప్రసాదం కోసమే వచ్చాను ఇంత దూరం. నాకు గొప్ప ఇష్టం తెలుసా చల్లి. బ్రో అమ్మ రూట్లేటి చలిటి నేను వచ్చాననే గాలి వేసేస్తుంది. తట్టుకోలేకపోతున్నా. పర్లేదు, చల్లటి గాలితో చచ్చిపోతున్నా. మామూలుగా కాదు, వేరే లెవెల్లో ఉంది. ఇంకా ఆగు, ఏమైంది? చలేస్తుందా? గుడి ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. సో ఎవరైనా ఫ్యామిలీతో రావాలనుకుంటే ఒక 1 year తర్వాత అయితే కంప్లీట్ అన్నీ అయిపోతాయి, అప్పుడు రండి. బెస్ట్ ట్రిప్ అవుతుంది. మంచి డ్రైవర్తోనే రండి, మంచిగా తీసినాడు. ఇలాంటి వాళ్ళతో రాకండి. ఈడు తీయడం ఆ రూట్లో ఇక్కడ బాగాలేదు, నాకు భయం వేస్తుంది. నేను రోడ్లు అయితే బాగోలేదు సరిగ్గా, కొన్ని దగ్గరలో కొంచెం బాగోలేదు. కొంచెం జాగ్రత్తగా రండి. కార్లో వచ్చిన వాళ్ళు, అమ్మ కార్లో వచ్చిన నిజంగా హ్యాట్స్ ఆఫ్ తెలుసా. ఓడి అమ్మ వాళ్ళు ఎలా తీసుకొని వస్తాను రా బాబోయ్. ఆ కారు ట్రాక్టర్లు కూడా ఎక్కిపోతున్నాయిరా. ఇంకా వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది, సూపర్. ఫొటోస్ గట్ట భలే వస్తాయి. నేను పోస్ట్ చేస్తాను నా ఫొటోస్, నా ఇన్స్టా ఫాలో అవ్వండి. ఇలా స్లోగా మాట్లాడడానికి కారణం ఏంటంటే జలుబు దగ్గు, నాకు మాటలు రావట్లేదు. అందు గురించే. నాకైతే చాలా బాగా నచ్చింది. రావడానికి చలికి కష్టంగా ఉన్నా ఈ వ్యూ పాయింట్ చూసి ఫొటోస్ అవన్నీ తీసుకోవాలని పిచ్చి పెట్టింది. అబ్బా చాలా రోజులు కనిపించాడు సూర్యుడిని తెల్ల నుంచి తలుచుకుంటుంటే ఇప్పుడు వచ్చాడు. ఏం ప్రశాంతంగా ఉందిరా. చలి మాట పక్కన ఎడితే ఎంత బాగుంది కదా అన్నయ్య. నాకైతే పిచ్చ నచ్చింది. అరే నేను తెల్లగొచ్చేసాను. లేదా నీ ఫోన్లో అలా కనిపిస్తున్నాను. సూర్యుడు వచ్చాడు అందువల్ల. ఎస్, సూర్యుడు వచ్చాడు.
మాకు స్కిన్ మీద పడుతుంది ఆ వెళ్తారు, అందుకని తెల్ల కనిపించేస్తుంది. సూర్యుడు వచ్చినా సరే ఇంకా చలేస్తుంది బీభత్సంగా. ఈ చల్లగాలి అయితే తగ్గట్లేదు అస్సలు. అసలు. సూర్యుడు వచ్చాడు కానీ గాలి ఎక్కువ వచ్చేస్తుంది. సో ఇక్కడైతే ఫొటోస్ తీసుకున్నాం ఆల్రెడీ. ఆ ఫొటోస్ మీకు చూపిస్తాను చూడండి. దీనికైనా సరే సిగ్గులేదు. ఎందుకు బ్రో? అంతే. బాగా కనిపిస్తున్నాడు ఈ సూర్యుడు. ప్లేస్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. మీరు మామూలు వస్తే లేదు. ఖచ్చితంగా View point అలాగా చూడండి, మర్చిపోకండి. ఈ వ్యూ పాయింట్ చాలా బాగుంది. టెంపుల్ కూడా చాలా బాగుంది. ఇంకా టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్స్ అవుతుంది. వచ్చారంటే ఇక్కడ ఫొటోస్ అవి చాలా మంచిగా వస్తున్నాయి. ఎండ చూసారా మా మీద, రేసెస్ చాలా గట్టిగా పడుతున్నాయి కానీ ఈ చలి మాత్రం గాలి చాలా ఎక్కువ ఉంది. మ్యాటర్ ఏంటంటే గుడి దగ్గర వ్యూ పాయింట్ కన్నా చాలా బాగుంది. చాలా బాగుంది. సో మెనీ మెంబర్స్ ఆగి ఫొటోస్ కానీ వ్యూ పాయింట్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దేవుడి అకౌంట్లోకి వెళ్ళిపోయింది, ఇది ఎడిటింగ్లో కట్ అయిపోద్ది. సో మనం ఉన్నంతకాలం హ్యాపీగా ఉండాలి కాబట్టి చిల్ అవ్వండి. ఇలాంటి ప్లేస్కి కొంచెం వచ్చి ఎంజాయ్ చేయండి.